సైబర్ నేరగాళ్లకు ఓ సామాన్యుడు షాక్ ఇచ్చాడు. నిజామాబాద్ జిల్లాలో ఉంటున్న మాధవరెడ్డి కూతురు హైదరాబాద్లోని ఓ కాలేజీలో బీటెక్ చదువుతుంది. మాధవరెడ్డికి ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు డ్రగ్స్ కేసులో కూతురుని అరెస్టు చేసి ఢిల్లీకి తరలిస్తున్నట్టుగా మాట్లాడారు. అమ్మాయిని వదిలేయాలి అంటే 50,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. వెంటనే కేటుగాళ్లు అని గ్రహించిన మాధవరెడ్డి వారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇక సదరు నెంబర్ని పోలీసులకు అందజేయగా అది సైబర్ నేరగాలని చెప్పారు. ఇక సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మేస్త్రి వర్క్ చేసుకుంటాను. నాకు ఉదయం 9 నుంచి 10 గంటల మధ్యలో ఒక ఫేక్ కాల్ వచ్చింది. సైబర్ క్రైమ్ నుంచి సైబర్ నేరగాళ్ళు ఫోన్ చేసి పాపకి ఇట్లా మేము అరెస్ట్ చేసినాం అది ఇదని చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేసారు. నేను ఫస్ట్లో కొద్దిగా భయపడ్డాను. తర్వాత వాళ్ళు డబ్బులు డిమాండ్ చేశారు 50,000 ఫస్ట్. తర్వాత మాట్లాడగా 50 నుంచి 10,000 వరకు వచ్చారు. ఫోన్పే నెంబర్ పంపించారు. కాకపోతే నేను తర్వాత మళ్ళీ పోలీసు వాళ్ళతో అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళు ఫేక్ కాల్ అనగానే తర్వాత నేను గట్టిగా మాట్లాడే ఫోన్ కట్ చేసి బ్లాక్ లిస్ట్లో పెట్టేశారు. ఈ విషయం అందరూ గమనించగలరు. నా తీరంగా ఎవరు మోసపోవద్దు. నేను అమౌంట్ పంపించలేదు కానీ కాకపోతే అట్లా టార్చర్ పెడుతున్నారు వాళ్ళు. అందరూ ఇది గమనించుకొని వేరే అన్రోడ్ కాల్స్ వస్తే రిసీవ్ చేసుకోవద్దు. మీరు భయపడద్దు, ధైర్యంగా